తో మన జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయి. గ్యాస్ అందుబాటులో లేదు, ఎల్పిజి ఇబ్బందులు ఉన్నాయి. మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఎక్కడికక్కడ సప్లై చైన్ అంటే ఎగుమతులు దిగుమతులు ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉండే సమయంలో తట్టుకునే వ్యవస్థను క్రియేట్ చేసుకోకపోతే ఇంకా నష్టపోతాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో జరిగే యుద్ధాలు మన చేతుల్లో లేవు. దాన్ని సమర్థవంతంగా బేరీ చేసుకుని ఎక్కడికక్కడ ఏం చేస్తే మనకు ఇబ్బందులు తగ్గుతాయో ఆలోచించుకుంటూ మనం తప్పు చేయకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పాను, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సుపరిపాలన మాట్లాడాను, టెక్నాలజీ మాట్లాడాను. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా అన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొన్ని డీబీటీ ఇస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో ఇస్తున్నాం. కొంత డీబీటీ తీసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లాంటి కైండ్తో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కొన్ని సేవలు అందిస్తున్నాం. ఆర్టీసీ కానీ ఇవన్నీ నాకు చాలా సంతోషం. మా ఆడబిడ్డలు ఈరోజు మీటింగ్కి చాలా బాగా వచ్చారు. నేను ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మీరు కూడా మగవారితో సమానంగా ముందుకు రావాలి. తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు, మిగిలిన వాటిలో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని